దీర్ఘకాలంలో కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, లేకపోతే ఒక పిఓకే పరిమితం అవుతుందా, మిగతా భారతదేశం పాకిస్తాన్ మిగతా బార్డర్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ అయిపోయి అంటారు దానికి పోతుందా, ఇవన్నీ కూడా వేసి చూడాలి. అయితే ఇప్పుడు సింధూర్ 1 సింధూర్ 2 కూడా వచ్చింది. సింధూర్ 2లో ఇప్పుడు ఇవాళ అది లాహోర్ మీద కరాచీ మీద మిగతా ముఖ్యమైన ప్రాంతాలలో కూడా 12 ప్రాంతాల మీద కూడా 12 దాడులు జరగడం జరిగింది. అంటే ఎస్కలేషన్ పెరుగుతున్నది. నా ఉద్దేశంలో ముఖ్యంగా పాకిస్తాన్కు 4 సిటీలు ఉంటాయి. ఒకటి కరాచీ దానికి అంటే దాని ఆర్థిక వ్యవస్థకు ప్రాణం. కరాచీ పెద్ద ఎయిర్పోర్ట్, సీ పోర్టు. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దాదాపుగా 70-80% పాకిస్తాన్ ఆర్థిక లాభాలన్నీ కూడా దిగుమతులన్నీ కూడా కరాచీ పోర్టు నుంచే జరుగుతాయి. అదొకటి, దాని ఆర్థిక ప్రాణం. దాని మీద ఇవాళ అటాక్ చేశారు, అంటే అక్కడక్కడ వేసారు. తర్వాత రెండవది వాళ్ళకు లాహోర్ వాళ్ళకి కల్చరల్ గా పొలిటికల్ గా ఇంతవరకు భారత్ ఎక్కడ ప్రకటించలేదు. అంటే అక్కడ వరకు అవి లేదు ఒప్పుకుంటున్నారు, అయిపోయింది, బయటకు వచ్చింది అది కూడా. అయితే ఈ లాహోర్ ఒక పొలిటికల్ అండ్ కల్చరల్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ అంటేనే పంజాబీ వాళ్ళది డామినేషన్. అక్కడ కూడా ఇవాళ అసలు ఎయిర్పోర్ట్ మీద మన వాళ్ళు వేసారు, చెప్పలేదు మొదలు, కానీ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వేసారు. అంతా కూడా లాహోర్ అంతా కూడా అల్లకల్లోలం ఎత్తున్నది. వర్ష బాంబులు అని కాదు, బాంబులు కాదు, ఇవే పడ్డాయి. మూడోది ఏంటంటే వాళ్ళకి ఉన్నాయి ఇంకా 2 పట్టణాలు, ఒకటి రావల్పిండి, రెండవది ఇస్లామాబాద్. అవి 2 పక్కనే ఉంటాయి, 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇస్లామాబాద్ ఏమో రాజధాని, రావల్పిండి ఏమో ఏది వాళ్ళకు ఏది ఒక నిమిషం ఒకటే చెప్తా, మిలిటరీ హెడ్ క్వార్టర్. అయితే మన వాళ్ళే వేసిన చెప్పడానికి కారణం ఏంటంటే ఇవాళ అక్కడ లాహోర్ లో కూడా హైదరాబాద్ లెక్క మన అమెరికా కౌన్సిల్ ఉంటుంది, అమెరికన్ కౌన్సిల్ అక్కడ ఉంటుంది వాళ్ళది. అమెరికా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్ గా మీరు లాహోర్ ను వేకేట్ చేయండి. తర్వాత అక్కడ రావల్పిండిలో క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ బోర్డ్ ఆఫ్ పాకిస్తాన్ చెప్పిందంటే ఇమీడియట్ గా మీ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఆడతారు అక్కడ, మీరు ఇమీడియట్ గా రావల్పిండి వదిలిపెట్టి వెళ్ళిపోవని చెప్పడం జరిగింది. అంటే ఎస్కలేషన్ పెరుగుతున్నది. ఈ సింధూర్ 2 అనేది చాలా సిటీల మీద కూడా అటాక్ ఉన్నది అనేది ఇప్పుడు అమెరికా చెప్పిందంటే అమెరికన్ కౌన్సిలేట్ వాళ్ళని కాల్ చేసి పొమ్మని రావాలంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇంకా పెరుగుతున్నది. రాబోయే కాలంలో కూడా ఇంకా పెరుగుతుంది. వాళ్ళు 15 అటాకులు చేశారు ఇండియా మీద, కానీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నింటినీ కూడా మిసైల్ న్యూట్రలైజ్ చేసింది. కాబట్టి ఇది 2వ ఫేజ్ కు వచ్చింది. సింధూర్ 1 నుంచి సింధూర్ 2 నడుస్తున్నది ఇప్పుడు. రైట్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా అంటే చాలా కీలకంగా పాపిరెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. అంటే పాక్ కూడా దాడికి సంబంధించి 9 అని ఒప్పుకున్నట్టు పరిస్థితికి వచ్చింది. అంటే వారు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ అలాంటి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో చాలా కీలకంగా అక్కడికి ఒక బ్లాక్ సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. చాలా కీలకంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సో ఎలా ఉండే అవకాశం పరిస్థితి అంటారు? అంటే జరిగినటువంటి తీరు కూడా క్లియర్గా మాట్లాడారు పాపిరెడ్డి గారు, మీరేమంటారు? పాపిరెడ్డి గారు చరిత్ర చెప్పారు, జరుగుతుంది కూడా చెప్పారు, కనుక దానికి అదనంగా సమాచారం చెప్తాం. చరిత్ర కాకుండా పాకిస్తాన్ ఏర్పడితే విద్వేషాల పునాది మీద. అప్పుడు సామెత ఒకటి ఉండే మనకు, గాంధీ పైతే గద్దెపై, జిన్నా పైతే గొద్దెపై అని అనేవాడు. కొంచెం మోటు సామెత అయినా సరే, సరిహద్దు గాంధీ కూడా పాకిస్తాన్ విడిపోవద్దు అని కోరుకున్నాడు. కానీ సరిహద్దు గాంధీ మాటలు ఎవరు పట్టించుకోలేదు, అది జరగలేదు. కనుక విడిపోయింది విద్వేషాల పునాది మీద. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సైన్యమే బలంగా ప్రతిసారి రాజకీయ నాయకత్వాన్ని అణచివేస్తుంది. భుట్టో నుంచి జాఫర్ షరీఫ్ వరకు చూస్తున్నా, వరుసగా చూడండి. భుట్టో, మన బెనజీర్ భుట్టో ఆయన బిడ్డ, అట్లాగే వరుసగా మొన్నటి జాఫర్ షరీఫ్, అంతకుముందు మనకు ఎవరైతే ఇమ్రాన్ ఖాన్, ఎవరైనా కొంచెం రాజకీయ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతుంది అనే క్రమంలో సైన్యం దాని మీద అటాక్ చేస్తుంది. సైన్యం తన రాజకీయ నాయకత్వాన్ని తనే చంపుతుంది. పాము కదా తన గుడ్లను తనే తిన్నట్టు అది జరుగుతుంది మొదటి నుంచి కూడా. అందుకనే ఇవాళ పాకిస్తాన్ సముద్రంన్నరకే చంపారు. అవును సార్, ఎవ్వరు కూడా ఒక 5 ఏళ్ళు పూర్తిగా ఎవరు లేరు ఇప్పటి వరకు. మొత్తం అంతా కూడా చూస్తే 2వ సారి 3వ సారి కావచ్చు, కానీ ఎవ్వరు కూడా 5 ఏళ్ళు పూర్తిగా పరిపాలన చేయనీలే. ఆ సైన్యం అట్లా చేయనీలే. అందుకనే సైన్యం ఎప్పుడైతే వీక్ అవుతుందో రాజకీయ నాయకత్వం ఎదుగుతుంది. రాజకీయ నాయకత్వం ఎదగానే సైన్యం మళ్ళీ బలోపేతం అవుతుంది. అందుకనే మీరు చూడండి, ముషర్రాఫ్ ఎక్కడి నుంచి వచ్చిండు? సైన్యాధ్యక్షుడే కదా.
దేశాన్ని స్వాధీనం చేసుకుంది. అందుకనే ఒక్కోసారి సైన్యాధ్యక్షులు కూడా రాజకీయ అవతారం ఎత్తుతారు. అందుకని ఇవన్నీ మనం చూస్తున్నాం గతంలో. కనుక పాకిస్తాన్ ఒక అల్లకల్లోల దేశం, కుక్కతో ఒక వంకరే. మొదటి నుంచి ఎన్ని వచ్చినా బుద్ధి రావడం లేదు. పాపిరెడ్డి గారు చెప్పి 4 సార్లు అటాక్ చేసి లాహోర్ దాకా పోయి కొట్టొచ్చేదాకా బుద్ధి రాలేదు. ఇప్పుడు అదే పని చేస్తున్నాం. ఇప్పుడు కరాచీ మీద దాడి చేసినాం. ఇప్పుడు వరుసగా ఇవాళనే ప్రతిపక్షాల మన అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశం ఓవైపు జరుగుతూనే ఉన్నది. అందుకనే చాలా మంది ఏమంటున్నారు అంటే ఎందుకు వెల్లడించలేదు అంటే ఎవరు వెల్లడించారు, అధికార రహస్యాలు ఇవన్నీ కూడా. సైనికంగా యుద్ధ సమయంలో 10% మాత్రమే మనకు తెలుస్తుంది. మిగతా 90% దాపరికం ఉంటుంది, చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో అంటే మీడియా ప్రదర్శించినటువంటితో లేకపోతే సోషల్ మీడియా కొంత ప్రభావం ఉంది. అంటే మనం ముంబైలో జరిగిన దాడికి సంబంధించి కొంత ప్రభావం కల్పించింది కాబట్టి బాధ్యతాయుతం కూడా ఉండాలి. కంటిన్యూ చేయండి. ఉండాలి. అందుకని ఏమంటున్నానంటే మొదటి సింధూర్ పనేమో మనం కేవలం ఉగ్రవాద స్థావరాలు 9 వాటి దాడి చేసినాం. మసద్ అజూర్ను వరకు వాడు చచ్చిపోయింది అంటున్నాను. అయితే వాడు బతికుండని వాడు ఏదో ఫేక్ లేక విడుదల చేస్తున్నాడు. కానీ అంతకుముందు రాయొచ్చు కూడా వాడు ఆ భవనంలో లేకపోతే బతికి పట్టగడతాడు తప్ప, భవనంలో ఉంటే వాడు అన్నదే నా కుటుంబ సభ్యులు 10 మంది, మరో 14 మంది చనిపోయినని వాడే చెప్తున్నాడు. కానీ పాకిస్తాన్ ఇప్పటికి కూడా 100 మంది చనిపోయిందంటే మొత్తం 9 దాడుల్లో 8 మందే చచ్చిపోయినట్టున్నారు. ఒక్క భవనంలోనే మసద్ అజూర్ వాడు కాందహార్ వెనక పోతే మనకు కాందహార్ విమాన హైజాక్ దానిలో వాని పేరు బాగా పారమోగింది. వాడిని విడిపించినాం మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు వాడు చచ్చిపోలేదు అంటున్నారు. వాడే 14 మంది చచ్చిపోయారు మొత్తం అని అంటుంటే వాడు కాక వాళ్ళు పాకిస్తాన్ 8 మంది అంటుంది. అంటే అర్థమైంది కదా, దీన్ని వాళ్ళు ఎంతమంది చావులను కూడా తక్కువ లెక్క కడతారు. రెండోది ఏమైందంటే ఎప్పుడైతే మనం కేవలం యుద్ధ నీతిని పాటించి సైనిక స్థావరాల మీద దాడి కూడా చేయలేము మనం. అప్పుడు ఇవాళ జరుగుతుంది. ఇవాళ సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు మొత్తం ఏంటంటే అఖిలపక్షం సమావేశం పూర్తి కాగానే అందరూ కూడా మళ్ళొకసారి బ్లాంక్ చెక్ ఇచ్చేశారు. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే అసదుద్దీన్ ఓవైసీ అయితే ఇంకా తీవ్రంగా మాట్లాడాడు. అఖిలపక్ష సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో నోట్స్ చూస్తుంటే అందరూ 199 మంది కనీసం సన్నాయి నొక్కులు లేకుండా అందరూ బ్లాంక్ చెక్ ఇచ్చేశారు కేంద్ర ప్రభుత్వానికి. ఈ డెసిట్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు లాహోరును కరాచీ, లాహోర్ అయితే విమానాల మొత్తం రద్దు చేశారు. లాహోరు, సియాల్కోట్, లాహోరు వాటిల్లో రావల్పిండి మెల్లమెల్ల విమానాలను రద్దు చేస్తున్నారు. అట్లాగే అమెరికా కూడా హెచ్చరిక చేసింది, బంకర్లలోకి వెళ్ళిపోండి అని తన పౌరులను కోరింది కూడా. అంటే యుద్ధం మొదలైనట్టే లెక్క. ఆపరేషన్ సింధూర్ రెండో యుద్ధం ఏంటంటే ఇప్పుడు సైనిక స్థావరాల మీద పడుతుంది. సైన్యాన్ని కూడా చంపలేదు. సైనికంగా వాళ్ళకి ఎక్కడైతే సైనిక స్థావరాలు ఉన్నాయో ఆయుధ సంపత్తి ఉందో దాన్ని చంపడానికి మొదలుపెట్టింది. అది 1600 కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుతున్న గంటలో జరిగింది. ఏది పాకిస్తాన్ 1600 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. రెండోది కూడా చెప్తున్నాను నేను, ఇవాళ ఏంటంటే చైనా సరఫరా చేసిన ఆధునిక రక్షణ మన వ్యవస్థ ఏదైతుందో మనకు మన కవచం రక్షణ కవచం ఏదో కూడా మనం రష్యా సప్లై చేసిన వాటితో H29 సార్, H29 అవును సార్, HK9 మనం ఇవాళ రష్యా సప్లై చేసిన దాంతో మొత్తం భగ్నం చేసినాం. అది పోయింది, అయిపోయింది. అంటే వాళ్ళకు ఖబర్ ఉండదు అన్నట్టు. మనకు ఏం జరుగుతుందో ఖబర్ ఉండకుండా జరుగుతుంది. అది పెద్దది అసలు యాక్చువల్ గా అధునాతనమైన రక్షణ వ్యవస్థ, అది అలర్ట్ చేసే వ్యవస్థ, అది పోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనము వాళ్ళ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసినాం. రెండోది ఇప్పుడు నిన్నటి దాకానేమో ఓన్లీ మనకు తీవ్రవాద స్థావరాలు మీద సియాల్కోట్ దాకా కూడా పోయినాం. చాలా మందికి ఏంటంటే మనకు ఆక్రమిత కాశ్మీర్ లో 5 చోట్ల దాడి చేస్తే మొన్నటి మన ఉగ్రవాద స్థావరాల మీద, మిగతా 4 చోట్ల పాకిస్తాన్ లోపటి. యాక్చువల్ గా మనం భౌగోళికంగా పాపిరెడ్డి గారు బాగా తెలుసు, భౌగోళికంగా చూస్తే ఆక్రమిత కాశ్మీర్ ఏమో మన ఉత్తర పైకి ఉంటది, అంటే మన కాశ్మీర్ కు పైన ఉంటది. కానీ మిగతా కాశ్మీర్ అంతా, మన మిగతా పాకిస్తాన్ అంతా మనకు పక్కనే ఉంటది. ఎక్కడి నుంచి గుజరాత్